హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నుమాయిష్ అఫీషియల్ అండ్ నుమాయిష్ 2024 యూట్యూబ్ ఛానల్. సిబ్డి స్టాల్స్లో భాగంగా ఈరోజు ఇప్పుడు 11th స్టాల్ దగ్గరకు వచ్చాం. మిలిటరీ బీస్ ఫుడ్స్, పేరులోనే మిలిటరీ ఉంది, బీస్ ఉంది, ఫుడ్స్ ఉన్నాయి. ఇట్లా 3 రకాలు కలిపి ఒక పేరు పెట్టారు. దీంట్లో వీళ్ళు హనీ అమ్ముతున్నారా, హనీలో టైప్స్ ఏంటి, ఇంకా రకరకాల ఐటమ్స్ అమ్ముతున్నారు. అవి ఎలా ఉన్నాయి, వాటి వల్ల యూజెస్ ఏంటి, ఎవరికి ఎలా యూజ్ అవుతాయి, దాని ప్రైజెస్ ఏంటి, స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ప్రోడక్ట్ చేసిన కాడ నుంచి ఇప్పుడు లైక్ సెల్లింగ్ వరకు ఎలా ఉంది వాళ్ళ ప్రాసెస్, వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నాం. I'm Surekha Rajareddy. I'm from Military Bees Foods. ఓకే, మీ మిలిటరీ బీస్ ఫుడ్స్ లో ఫస్ట్ మెయిన్ ప్రోడక్ట్స్ ఏం అమ్ముతున్నారు? సార్, మెయిన్ మిలిటరీ బీస్ ఫుడ్స్ లో బీస్, సో బీఫ్ ఏదైతే బీ ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటుందో అవే మెయిన్ సార్. మెయిన్ మా మిలిటరీ బీస్ ఫుడ్ మెయిన్ ఒక ఏమేంటంటే సో గివ్ ద ఇమ్యూనిటీ ఫర్ ద పీపుల్ సార్. ఇప్పుడు మనందరికీ కూడా కోవిడ్ వైరస్ కానీ ప్రతిరోజు కొత్త వైరస్ అంటున్నారు. కొత్త వైరస్ చెప్పినప్పుడంతా మనం భయపడుతున్నాము, కానీ ఇండియాలో చాలా బెస్ట్ ఫుడ్స్ దొరుకుతాయి. సో మనము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ ద క్యూర్ కాబట్టి ఇమ్యూనిటీ బూస్టప్కి న్యాచురల్గా మనం ఏమేమి తీసుకోవాలో అలాంటి ఫుడ్స్ అన్ని మిలిటరీ బీస్ ఫుడ్స్ కంపెనీ వాళ్ళు సో అందిస్తున్నారు సార్. సో దాంట్లో స్పెషల్లీ మనకు సో గాడ్ నుంచి గిఫ్ట్ వచ్చింది ఏంటంటే హనీ బీ, దేవుడు పంపించిన గిఫ్ట్ అంటారు. ఇస్లాంలో కూడా హనీస్కి ఎంతో వాల్యూ ఇస్తారు, కానీ ఇప్పుడున్న జనరేషన్లో మనకు ఎక్కడ కూడా రా హనీస్ దొరకట్లేదు. సో అంటే నా దగ్గరకు వచ్చి కస్టమర్స్ కూడా అంటున్నారంటే మేడం పెద్ద పెద్ద బ్రాండ్స్ అంటున్నాం కానీ ఒరిజినల్ హనీ, రాజ్ హనీస్ దొరకట్లేదు, అందుకు భయపడుతున్నామన్న. సో వాళ్ళ కోసం, వాళ్ళ నమ్మకం కలిగించడం కోసమే ఎక్స్ ఆర్మీ పీపుల్ వాళ్ళు సో ఈ మిలిటరీ బీస్ ఫుడ్స్ని సో వాళ్ళు మెయిన్ హిమాలయ బార్డర్స్లో ఎక్కడైతే ఈ హనీ బీస్ మెయిన్ స్పెషల్ ఏరియాస్ నుంచి ఒక్కొక్క మేము హనీ కలెక్ట్ చేస్తామండి. సో ఇది ప్రజెంట్ మా ఒక స్టాల్ స్పెషల్ ఏంటి అంటే వైట్ క్రీమ్ హనీ అండి. ఇది వైట్ క్రీమ్ హనీ అంటే ఇది కలర్ వైట్ క్రీమ్ ఉందని చెప్పేసి పెట్టారా? లేదండి, యాక్చువల్లీ దిస్ ఇస్ అ వైట్ క్రీమ్ హనీ ఫ్రమ్ హిమాలయాస్ అండి. వైట్ క్రీమ్ హనీ హిమాలయాస్. సో మిలిటరీ బీస్ ఫుడ్స్ వల్ల స్పెషల్ ఏంటంటే దిస్ మెయిన్ వైట్ క్రీమ్ హనీ అండి. ఇది వింటర్ సీజన్లో మాత్రమే హిమాలయ పీక్ మౌంటైన్స్లో ఒక వైట్ ఫ్లవర్స్ వస్తాయి. సో మెయిన్ వైట్ క్రీమ్ హనీ ఎందుకు ఇలా క్రీమీగా ఉంది అంటే ఆ 0 degreesలో హెయిర్స్ నుంచి వ్యాక్స్ సపరేట్ కాదండి. దానివల్ల దీంట్లో ఏంటంటే హై రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. దీనివల్ల మన బాడీలో స్పెషల్లీ ఈ వైట్ క్రీమ్ హనీ మేము క్యాన్సర్ పేషెంట్స్, కీమోథెరపీ వాళ్ళకి ఇస్తున్నామండి. ఎందుకంటే బాడీలో కీమోథెరపీ చేసేటప్పుడు మామూలుగా క్యాన్సర్ సెల్తో పాటు నార్మల్ సెల్ కూడా చనిపోతుంది. అది రీజనరేట్ చేయడానికి వాళ్ళకి చాలా ఇమ్యూనిటీ అవసరం ఉంటుందండి. సో అలాంటి వాళ్ళకి ఈ వైట్ క్రీమ్ హనీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సెల్ని రీజనరేట్ చేయడానికి ఈ రా హనీ యూజ్ అవుతుందండి. ఎవరికైనా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కానీ, పిల్లలకి రెగ్యులర్ కాఫ్, కోల్డ్, బర్న్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళందరూ ఈ హనీని వాడొచ్చండి. ఎక్స్టర్నల్ గా వాడాలా, ఇంటర్నల్ గా వాడాలి? సో ఇది మెయిన్ ఇదంతా కూడా ఇంటర్నల్ అండి, ఎక్స్టర్నల్ ఏం కాదు. ఇవన్నీ కూడా ఇంటర్నల్ అంటే ఇంటేక్ ఫుడ్ అండి. సో మనం ఏదైతే తీసుకుంటామో, మనం ఎలాగ ఉంటామో అంటే మనం ఏం తీసుకుంటామో అంత స్ట్రాంగ్ గా ఉంటామో అనేది మన మెయిన్ ఉంది, స్లోగన్ ఉంది కదండి. సో హౌ మచ్ యూ స్పెండ్ సో దట్ మచ్ యూ హ్యావ్ అనమాట. సో ఎప్పుడు కూడా రియల్ హనీ ఎప్పుడైనా కానీ చాలా మంది అంటారు ఎందుకు ఇంత కాస్ట్ ఉంటాయి హనీస్ అంటే, ఎప్పుడు కూడా ఒరిజినల్ హనీస్ చాలా కాస్ట్ ఉంటాయి. అది కూడా రోడ్ పైన దొరకవు, ఎక్కడంటే అక్కడ దొరకవు, ఓన్లీ సొసైటీస్ కానీ. సో మెయిన్ ఈ సిడ్బీ వాళ్ళు మాకు ఇచ్చారండి ఇది. So I'm very thankful to the SIDBI. So SIDBI is the best opportunity to project our products andi. Thank you for this SIDBI specially andi. ఇదేంటండి ఇప్పుడు హనీస్ తో పాటు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ all the things. This is a special white cream honey. So మీరు ఒకసారి టేస్ట్ చేస్తారా దీని గురించి? Definitely. Yeah, వైట్ క్రీమ్ హనీ. ఇది హిమాలయస్ అన్నారు కదా? Yes అండి, this హిమాలయ వింటర్ హనీ అండి. ఇది ఇలా ఉంటుంది స్టిక్కీగా. Please have it. I'm trying it. అసలు ఎంత స్వీట్ ఉందండి, లైక్ న్యాచురల్ స్వీట్. చాలా రోజుల తర్వాత తిన్నా. హనీతో పాటు లైక్ అది కుంభు కూడా మిక్స్ ఉంది కదా. బీ వ్యాక్స్ ఉంటుందండి. మనం తేనెని ఎలా తీసుకోవాలి అంటే తేనెని మైనంతో కలిపి తీసుకోవాలి. కానీ ఇప్పుడున్న మన ప్రాబ్లం ఏంటంటే, కార్పొరేట్ ప్రాబ్లం అంటే తేనెని సపరేట్ గా అమ్మేసుకుంటారు. ఓన్లీ మనకు తేనె అనబడే కలర్ లో ఉండే తేనె మాత్రమే మనం చూస్తామండి. కానీ మనం మైనంతో కూడిన తేనెను తినడం వల్లే మనకు నిజమైన ఆరోగ్యం వస్తుందండి. సో ఇంకోటి ఏంటంటే దిస్ ఈస్ రెడ్ ఫారెస్ట్ హనీ అండి. ఇది మనకు నేపాల్ నుంచి వస్తుంది. ప్రపంచంలో పెద్ద తేనెటీగలు అంటారు, సో వాటి నుంచి తీస్తారు. ఇది మన బ్రెయిన్ బూస్టప్ కోసము ఇది వర్క్ అవుతుందండి. యా, సో అందరికీ తెలిసిందే జామున్ హనీ.
సో జామున్ హనీ మెయిన్ ఏంటి అంటే జామున్ యొక్క పాలిన్ నుంచి తీస్తారండి. ఇక్కడ నేరేడు పళ్ళు దీంట్లో ఏం వేయరు. నేరేడు పళ్ళ టేస్ట్ వస్తుందని అందరూ అనుకుంటారు. నేరేడు పళ్ళలో ఉన్న గుణం ఈ తేనెలో ఉంటుందండి. ఎందుకంటే సో నేరేడు పండు పూత వచ్చినప్పుడు ఆ తోటలో పెట్టెలు పెట్టడం వల్ల సో దాంట్లో ఉన్న మెయిన్ క్వాలిటీస్ వస్తాయి. ఇది ఏం చేస్తుందంటే షుగర్ పేషెంట్ కి ప్యాంక్రియాస్ కి సపోర్ట్ చేస్తుందండి. లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఎప్పుడైతే లివర్ అండ్ ప్యాంక్రియాస్ కి సపోర్ట్ చేసినప్పుడు అది షుగర్ ని బ్యాలెన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అందుకు ఇది షుగర్ పేషెంట్ కి బెస్ట్ అండి. సో దాంతో పాటు మన దగ్గర సో జింజర్ హనీ ఉంటుంది. సో యా అండి, యాక్చువల్లీ జింజర్ హనీ అంటే జింజర్ నుంచి డైరెక్ట్ హనీ బీస్ రావండి. యాక్చువల్గా నార్మల్ హనీని తీసుకొని 2 years న్యాచురల్ జింజర్ ని దీంట్లో ఇన్ఫ్యూజ్ చేసి వదిలేస్తామండి. 2 years ప్రాసెస్ చేసిన తర్వాత, ప్రాసెస్ అంటే కెమికల్స్ యాడ్ చేసి కాదు, న్యాచురల్ గా సన్లైట్ తో ప్రాసెస్ చేస్తామండి. దానివల్ల జింజర్ లో ఉన్న ప్రతి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో, విటమిన్స్ ఉన్నాయో, మినరల్స్ ఉన్నాయో అవన్నీ కూడా, యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కూడా మనకు తేనెలోకి వస్తుంది అనమాట. చాలా మంది అంటారు కదా అల్లం సొంటి దానికి మరణం ఎట్లయితే ఉండదో ఇది సేమ్ అలాగే మనము డైరెక్ట్ గా తేనె అల్లం తీసుకుంటే తేనె చెడిపోతుందండి. అందుకే ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది. సో 2 years ప్రాసెస్ చేస్తే జింజర్ హనీ అండి. సో దాంతో పాటు దిస్ ఇస్ లెమన్ హనీ అండి. ఇది ఎందుకంటే యాక్చువల్ గా పిల్లలు హనీ తినాలి అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఇష్టమైన ఫ్లేవర్ లో అంటే దీంట్లో కూడా ఏ ఫ్లేవర్ కలపమండి. దీంట్లో కూడా తేనె ఏంటి అంటే నిమ్మ తోట నుంచి తీస్తాం అనమాట. సో దాని వల్ల నిమ్మ తోటలో ఏదైతే ఫ్లేవర్ ఉంటుందో, సో నిమ్మలో ఆ ఎసెన్స్ ఉంటుందో అదంతా కూడా దీంట్లోకి పాలిన్ కలెక్ట్ చేస్తే తేనెటీగల వల్ల వస్తుందండి. ఇట్స్ నాట్ ఏ మిక్స్డ్ బై సంథింగ్, ఇట్స్ ఎ న్యాచురల్ లెమన్ హనీ అండి. లెమన్ హనీ అంటే లెమన్స్ నుండి చేసింది కాదు, లెమన్ తోటలో ఉన్న పాలిన్ నుంచి వచ్చింది. సో వన్ మోర్ థింగ్, దిస్ ఇస్ అ మల్టీఫ్లోరా కాశ్మీర్ హనీ అండి. సో కాశ్మీర్ హనీ అందరం చూస్తూ ఉంటాము. సో ఎవరికైనా కానీ హనీ అంటే ఇలా ఉంటే హనీ అని అనుకుంటాం మనం బ్లైండ్ గా. యాక్చువల్గా రా హనీస్ ఎలా ఉంటాయంటే సో ఇలా బీ వ్యాక్స్ తో ఉంటుందండి. దిస్ ఇస్ అ కాశ్మీర్ రా హనీ. సో మెయిన్ రా హనీస్ గుర్తుపెట్టాల్సింది ఏంటంటే సో ఇలా మెయిన్ చాలా మంది అంటారు మేడం ఎలా గుర్తుపెట్టాలి. సో ఇక్కడ బురుగులా కనిపిస్తుంది కదా వైట్ లేయర్, సో రా హనీస్ కి మెయిన్ ఇలా ఉంటుందండి. సో ఇంకొకటి మిత్ ఏంటి అంటే ఇలా పైన ఇలాగ వచ్చింది అంటే బెల్లం పాకం అనుకుంటారు. బెల్లం పాకం వచ్చింది అంటే దీనికనే డార్క్ కలర్ ఉంటుంది, ఇది మొత్తం ఇలా రాదనమాట, ఒకటే దగ్గర ఉంటుంది. సో ఇది వ్యాక్స్ అండి కంప్లీట్ గా. ఈ వ్యాక్స్ తో కూడిన తేనె తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ ఉంటుందండి. స్పెషల్ గా వెయిట్ లాస్ పీపుల్ కి మనము సో కాశ్మీర్ హనీ ఇస్తున్నామండి. చాలా మంచి రిజల్ట్ ఉందండి. మన ఫ్యాట్ తగ్గాలి అంటే సేమ్ ముళ్ళుతో ఎలా తీయాలంటారో, మన ఫ్యాట్ తగ్గాలి అంటే బీ వ్యాక్స్ తో ఉన్న తేనె తీసుకోవాలి అండి. సో ఎవరైతే ఈ హనీ బాటిల్స్ తీసుకుంటారో సో 2% ఈజ్ స్పాన్సరింగ్ టు ద ఉమెన్ ఆర్మీ ఫౌండేషన్ అండి. స్పెషల్లీ సో ఉమెన్ ఆర్మీ ఫౌండేషన్ వాళ్ళు ఈ 2% ఏం చేస్తున్నారంటే సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఇస్తున్నారండి. ఇప్పటికి 1 lakh members కి ట్రైనింగ్ ఇచ్చారు. దీంతో పాటు డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ కూడా వీళ్ళు చదివిస్తున్నారండి. సో ఆ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ చేసిన ఆర్ట్స్ అండి ఇవన్నీ కూడా. దాంతో పాటు మనం చెప్పిన హెల్త్ పర్పసెస్ ఏవైతే ఉన్నాయో ఆ హెల్త్ పర్పస్ ఎవరైనా వాళ్ళు మన హనీస్ తీసుకొని రెగ్యులర్ గా వాడుతున్నారంటే వాళ్ళకు ఫ్రీ కన్సల్టెన్సీ డాక్టర్ సృజనా ప్రమోద్ గారితో. సో స్పెషల్లీ తను ఇంటర్గ్రల్ ఆంకాలజిస్ట్ అండి. సో క్యాన్సర్ పేషెంట్స్ కి మేము చాలా సపోర్ట్ చేస్తున్నామండి. ఎవరైనా కానీ మన ప్రోడక్ట్స్ తీసుకున్నా లేకుంటే ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళు పూర్ పేషెంట్స్ ఎవరైనా సపోర్ట్ చేసినా మన ఫౌండేషన్ నుంచి వాళ్ళకు ఫ్రీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కి సపోర్ట్ చేస్తామండి. చాలా సూపర్. మనము ఎన్నో ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ చూస్తాం, ప్రతి వాటిలోనూ ఆర్టిఫిషియల్ ఉంటుంది. అలా హనీలో కూడా మనం చాలా ఆర్టిఫిషియల్ థింగ్స్ చూస్తాం, కానీ ఇక్కడ న్యాచురల్, ప్రతిదీ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా చేసిన ఐటమ్. ప్రాసెసింగ్ అన్నారు కానీ న్యాచురల్ ప్రాసెసింగ్. అలా న్యాచురల్ ప్రాసెసింగ్ చేస్తూ దానిలో వచ్చిన అమౌంట్ని సోషల్ వర్క్స్ యూజ్ చేస్తున్నారు. లైక్ ఉమెన్ సెల్ఫ్ డిఫెన్స్, లైక్ క్లినిక్స్, హోమియో క్లినిక్స్ లాంటివి యూజ్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలా, ఇట్లాంటి ప్రోడక్ట్స్ కొనాలా, బయట కొనడం కాదు. ఇట్లాంటి ప్రోడక్ట్స్ చేయడం వల్ల మన హెల్త్కి బెనిఫిట్ ఉంది, సొసైటీకి కూడా బెనిఫిట్ ఉంది. సో ఇలాంటి స్టాల్స్ని ఎంకరేజ్ చేయాలా. సో మిలిటరీ బీస్ ఫుడ్స్ సిబ్డిలో స్టాల్ నెంబర్ 11, ప్లీజ్ కమ్ అండ్ విజిట్. థ్యాంక్ యూ. Please like and subscribe Numaish official channel. Thank you so much.